నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కు స్వాగతం. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడించి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బలపరుస్తున్న ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ పిలుపునిచ్చారు. సిపిఐ ప్రజా సంఘాల ముఖ్య సమావేశం వెంకటాపురం గ్రామంలో మిట్టపల్లి సత్యవతి పిల్లి బుచ్చాలు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడే పద్ధతుల్లో ధరల మీద ధరలు పెంచి పేదలను అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని, నల్లధనం పేరుతో నల్లధనం బయటికి తెచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తామని, సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని, ధరలు తగ్గిస్తామని, దేశాన్ని కాపాడతామని చెప్పిన నరేంద్ర మోడీ ఇచ్చిన వాగ్దానాలు విస్మరించి దేశంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి ప్రజా సమస్యలు పక్కన పెట్టి కేవలం ప్రజల యొక్క భావోద్వేగాలు రెచ్చగొట్టి మళ్లీ ఎన్నికల్లో గెలవడం కోసం ప్రయత్నం చేస్తున్నారని, ఇటు ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొట్టాలని ఆయన అన్నారు. ఈరోజు ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు భంగం వాటిల్లే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేసే పద్ధతుల్లో ఇలా ప్రవర్తిస్తూ ఉంది. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసి, అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినటువంటి బీజేపీ ప్రభుత్వ చర్యలని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భారతదేశం రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, లౌకికవాదానికి, ప్రపంచానికే ఆదర్శంగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా చేయడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈనాడు పక్కన పెట్టి ఇలా బీజేపీ, ఆర్ఎస్ఎస్ తమ సొంత ఎజెండాని అమలు చేస్తూ ఈ దేశాన్ని అప్రజాస్వామిక పద్ధతుల్లో పరిపాలన చేయడం కోసం ప్రతిపక్షాల మీద దాడులు చేస్తూ ప్రశ్నించిన వాళ్ళని అరెస్టులు చేసి జైళ్లలో వేస్తున్నటువంటి సందర్భాన్ని ఈ దేశ ప్రజలు గమనించాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే 90% వికలాంగుడిగా ఉన్నటువంటి ప్రొఫెసర్ సాయిబాబాని 10 సంవత్సరాల పాటు జైల్లో పెట్టి 10 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు నిర్దోషిగా విడుదల చేస్తే ఇలా మళ్ళీ ఎట్లా జైల్లో పెట్టాలని ఆలోచన చేస్తున్నటువంటి మూర్ఖమైనటువంటి ప్రధానమంత్రి ఈ దేశాన్ని పరిపాలన సాగిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో, ఈరోజు నరేంద్ర మోడీని ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇవాళ జైలు పాలు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈడీ పేరుతో, సిబిఐ పేరుతో ఇలా అనేక మందిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి దేశంలో కనబడతా ఉంది. కానీ ఇవాళ నరేంద్ర మోడీ అనేటువంటి రాక్షసి ఈ దేశం మీద పడి ప్రజాస్వామ్యవాదుల్ని, ప్రజాతంత్రవాదుల్ని, సెక్యులరిస్టుల్ని ఇవాళ ఇబ్బంది పెట్టి తినేసే పరిస్థితికి వచ్చింది. ఇవాళ మనం ఒకసారి చూస్తే ఎలక్ట్రల్ బాండుల పేరుతో నేను నీతివంతుడిని, నిజాయితీ పరుణ్ణి, నేను ఛాయవాలాని, నాకు ఎలాంటి ఆశ లేదు, నాకు భార్య పిల్లలు లేరు, నాకు ఎలాంటి ఆస్తి అవసరం లేదని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి ఇవాళ ఎలక్ట్రల్ బాండుల పేరుతో 7,000 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడి ఈ దేశ ఆర్థిక వ్యవస్థని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. తనకి ఎవరైతే డబ్బులు ఇస్తారో కార్పొరేట్ కంపెనీలు, అంబానీలు, అదానీలు